ప్రైవేటు విద్యా సంస్థల్లో చోరీ జరిగిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. అనంతపురం సమీపంలోని సోమలదొడ్డి వద్ద ఉన్న నారాయణ కేశవరెడ్డి గ్లోబల్ విద్యా సంస్థల్లో చోరీ జరిగింది. దసరా సెలవుల నేపథ్యంలో గత 10 రోజులుగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. కనీసం సెక్యూరిటీ కూడా లేరు. ఈ నేపథ్యంలో దుండగులు రాత్రి వేళల్లో పాఠశాలల్లోకి ప్రవేశించి కంప్యూటర్, హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లారు. ఈ చోరీపై సమాచారం అందుకున్న బుక్కరాయ సముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినట్లు గుర్తించారు. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్స్ తో ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం కేశవరెడ్డి స్కూల్ సిబ్బంది 8 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు చేశారు. నారాయణ పాఠశాల సిబ్బంది నగదుతో పాటు కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేశారు. అయితే స్కూల్స్ లో జరిగిన ఈ చోరీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి. సుధా, ప్రస్తుతం అనంతపురం నగర శివారులోని ఈ ప్రైవేటు విద్యా సంస్థల్లో జరిగినటువంటి ఈ చోరీ ఘటన ప్రస్తుతం కలకలము రేపుతుంది. ప్రధానంగా ఈ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బందే ఈ విద్యా సంస్థల్లో చోరీకి పాల్పడినట్లుగా ప్రాథమికంగా పోలీసులు అయితే తేల్చారు. కాకపోతే ఈ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం వాళ్ళని అంటే ఎవరు వచ్చారు, ఎందుకు ఈ హార్డ్ డిస్కులు మరి చోరీకి గురి అయినాయి అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఈ చుట్టూ అనంతపురం శివారులో ఉన్నటువంటి ఈ స్కూళ్లలో ఈ బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. మరి ఈ పోలీసులు వాటి మీద ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం అక్కడ రికార్డ్ అయినటువంటి ఈ ఫుటేజ్ ని తీసుకొని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. అయితే ఇందులో ఎవరెవరు ఏ స్కూల్కి సంబంధించిన సిబ్బంది ఇందులో ఉన్నారు, బయట వాళ్ళు వీళ్ళకి సహకరించారా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు వివరాలు వెల్లడించడానికి ప్రస్తుతం అయితే నిరాకరించారు. ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే ఈ ఫుటేజ్ ఆధారంగా ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి సమాచారం ఉంది. మరి వాళ్ళ సెల్లుల ఆధారంగా ఎవరెవరితో ఏ సమయంలో ఫోన్ లో సంభాషణ జరిగింది, ఈ ఫుటేజ్ ఆధారంగా అసలు ఇవన్నీ కూడా ఎందుకు దొంగలించాల్సి వచ్చింది అనే దాని మీద ఉన్నారు. కాకపోతే నగదు ఎత్తుకెళ్లితే అది కాకోకుండా ఈ హార్డ్ డిస్కులు కూడా ఎత్తుకెళ్లారు. దీంట్లో ఎవరి ప్రమేయం ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. సుధా. రైట్ రామచంద్రరావు, థ్యాంక్ యూ.